నమస్కారం. మన నారుమడి 29వ తేదీ ఈరోజు, మన 2వ తేదీ పోసాం కాబట్టి 28 రోజులు అయింది. రేపు నారు పెరకడం, ఎల్లుండి నారా తీయడం ప్రక్రియ మొదలవుతుంది. ఇంతకుముందు ఇది RGL 7034 అది విత్తనాల సీడ్ వెరైటీ, అది వేయడం జరిగింది. రేపటి నుంచి ఇది మొదలు పెడతాము. మెయిన్ విషయం ఏంటంటే, తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక మహోన్నత మనిషి, మహామనిషి, మహానటుడు, మహానాయకుడు ఎన్టీ రామారావు. ఆ పదం చెప్తేనే చాలా ఉత్సాహంగా ఉంటుంది. నిన్ననే ఆయన జన్మదినం. రాష్ట్రం లెవెల్లో చాలా బాగా చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆయన తెలుగు వాళ్ళ సంపద. ఆయన ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక ఇలానికో ఒక వ్యక్తి కాదు. తెలుగు వాళ్ళుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన అందరూ వాడు, ప్రతి కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అందరూ సంపదగా. ఎందుకంటే ఇలువులకు కానీ కళామా తల్లి ముద్దు బిడ్డ. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఏంటంటే ఆయన తీసిన సినిమాలన్నీ కళాఖండాలు. ఆయన గురించి ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే, ఇప్పుడు సినిమాలలో కళాకారులు ఉండవు. వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా కూడా తీయలేని పరిస్థితి. ఆ విధంగా ఆయన 1949లో సినిమా ఫీల్డ్లోకి వచ్చి 1982 దాకా, అంటే 33 సంవత్సరాల్లో 330 సినిమాలు తీసి, అవి కూడా అద్భుతమైన కళాఖండాలు తీసి తెలుగు వాళ్ళ హృదయాలలో ఆయన శాశ్వతంగా నిలబడిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి చాలామందికి, ప్రతి ఒక్కరికి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసి రాజకీయాల్లో కూడా ఆయన ఒక మహానాయకుడిగా నిలబడడం జరిగింది. తర్వాత మా ఇడవలూరు మండల హెడ్ క్వార్టర్లో నిన్న కొంతమంది నాయకులు పిలిచారు నన్ను, మల్లికార్జున రాయ్య మాట్లాడాలని. ఇక్కడ ఈ పొలాలు మరీ ఫుల్ వర్కులు చేస్తున్నాయి. అవి కొంచెం రిస్క్ వర్కులు కాబట్టి నేను వెళ్ళలేకపోయినాను. అయినా నాకు ఆయన గురించి మాట్లాడాలనే అభిలాషం ఉంది. అందుకే ఇప్పుడు పొలాలను ఇప్పుడు పని చేసుకుంటున్నాం. చేరి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఆయన సినిమా రంగంలో రారాజుగా ఉండాడు, రాజకీయాల్లోకి వచ్చి అక్కడ రారాజుగా ఉండాడు. ఏది ఏమైనా తెలుగు వాళ్ళు ఆయన పేరు అనుకుంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అన్ని రంగాలుగా, అన్ని యాంగిల్లో ఆయన ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఆయన 30 ఏళ్ళు అయినా కూడా ఆయన ఈ రోజుకి కూడా మర్చిపోకుండా అభిమానం చూపిస్తున్నాడు. చాలా గొప్ప విషయం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఈ విధంగా రామారావు గురించి మనసులో అనుకుంటేనే ఒక ఆనందం, నలుగురితో కలిసి అనుకుంటే ఇంకా ఆనందం. ఆ విధంగా ఒక చిన్న వాళ్ళ ఊర్లలో చిన్న చిన్న మీటింగ్లో మాట్లాడితే అదొక పెద్ద గొప్ప మెమరీస్గా ఉంటుంది. అలాంటిది నాకు అదృష్టవశాత్తు నాకు చాలా ఆనందకరమైన విషయం. ఆయన 2 రంగాల్లో రారాజుగా ముందుకు పోయాడు. ఆ 2 రంగాల వారసులుగా రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక పార్టీ నిలిపి చేయాలని కూడా భలే కష్టం. 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అయింది. ఈ 44 ఏళ్లలో ఆయన 14 ఏళ్ళు ఎన్టీ రామారావు ఉన్నారు. తర్వాత 30 ఏళ్ళ నుంచి ఈయన పట్టుకొని వచ్చి ఇప్పుడు కూడా పార్టీ నిలిపి అధికారులు పెట్టడం అంటే చాలా కష్టం. ఆ పని ఆయన చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఈ పక్క నటనా రంగంలో ఆ విధంగా ఆయన ఎన్టీ రామారావు నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ రావడం, ఆయన 50 ఏళ్ళ నుంచి సినిమా ఫీల్డ్లో ఉండడం, ఆయన హీరోగా కూడా ఒక 40 ఏళ్ళ నుంచి ఉండడం, ఈ విధంగా తండ్రి కొడుకు 75 ఏళ్ళు 77 ఏళ్ళు ఈ విధంగా ముందుకు లాక్కు రావడం అనేది చాలా కష్టం. టాప్ హీరోలుగా ఉండడం అది వాళ్ళకే సాధ్యమైంది. నాకు అదృష్టవశాత్తు వాళ్ళు కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష బంధాలు ఏర్పడడం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా బాలకృష్ణ గారి సమక్షంలో ఎన్టీ రామారావు గురించి మాట్లాడడం, నెల్లూరు అయినా నువ్వు మాట్లాడని ఆయనే ప్రోత్సహించి మాట్లాడించాడు. ఇది నా జీవితంలో ఒక స్వీట్ మెమరీస్. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రకృతి వ్యవసాయం చేసే రైతుగా మన రాష్ట్రం అందరికీ అన్ని జిల్లాలకు కలిసి ఒకే ఒక రైతు మాట్లాడడం జరిగింది. ఆ ఒక్కరు మనమేను. ఆయన వాళ్ళు మాట్లాడామని చెప్పి సంతోషపడ్డాడు. ఈ విధంగా వాళ్ళ శ్రీభరత్, ఎన్టీ రామారావు వాళ్ళ బాలకృష్ణ వాళ్ళ చిన్న అమ్మాయి, చిన్నల్లుడు, ఆయన విశాఖపట్నం ఎంపీ, ఆయనతో కూడా కలిసి ప్రత్యక్షంగా విద్యా సంస్థలు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అనుభవాలు, స్వీట్ మెమరీస్. అటువంటి వ్యక్తులు ఎప్పుడు తెలుగు వాళ్ళ హృదయాల్లో ఉంటారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ.